అందరం కలిసి పాలకొండలో సిపిఐ నేత కామ్రేడ్ నెల్లి సూర్యనారాయణ మృతికి పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. విజయనగరం జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ సూర్యనారాయణ సేవలు సిపిఐకి తీరని లోటన్నారు. అనంతరం మాజీ ఉద్యమ నాయకుడు కురటి పాపినాయుడును సిపిఐ పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ విధానాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సిపిఐ నేతలు విమర్శలు చేశారు. ప్రజలపై భారం మోపుతున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. నాయకుడు ఈరోజు సైకిల్ షుగర్ ఫ్యాక్టరీ విషయం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉంటే గిరిజన సమస్యల మీద, రైతు సమస్యల మీద, వ్యవసాయ కూలీల సమస్యల మీద నిరంతరము వామపక్ష ఉద్యమంలో పనిచేసి తను సేవాకాలంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ మొదటి పార్టీ కాబట్టి మాతృ సంస్థలో చేరాలనే ఆకాంక్షతో రాజాం నియోజకవర్గ నాయకుడి నాయకత్వాన్న అతన్ని ఈరోజు సభ్యత్వం ఇచ్చి విజయనగరం జిల్లా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. అలాగే కార్మిక వర్గాన్ని, ఈ ప్రాంత ప్రజలందరినీ కలిసికట్టుగా పనిచేసిన వల్లే ఈవేళ పాలకొండలో షుగర్ ఫ్యాక్టరీ నినాదంతోనే ఈవేళ సంఖ్యల్లో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పడడం కూడా ఇది ఒక గణనీయమైనటువంటి విజయమని ఆయన ఆశాభావంతో ఈవేళ మళ్ళా మాతృ సమస్యలైనటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన ఈవేళ ఏజ్ మారినప్పటికీ కూడా పని చేస్తాను, ఇప్పుడున్నటువంటి ప్రజా సమస్యల మీద, కార్మిక, కర్షక, రైతాంగ సమస్యల మీద నేను ముందుకు వెళ్తానని మరి రావడము చాలా సంతోషకరమైనటువంటి ఘనత.